వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన సిటిజన్షిప్ కిందకి రాదని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమే అని, అదే సిటిజన్షిప్ కు ఆధారం అంటే సరికాదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఓటర్ల జాబితా ప్రక్రియ విషయంలో పాస్పోర్ట్ ను ఆధారంగా చూపించడానికి వీల్లేదని తేలింది. కేంద్ర ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. సాధారణ పౌరుడికి పాస్పోర్ట్ జారీ చేసే ముందు ఎందుకు అన్ని రకాల వెరిఫికేషన్స్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టబద్ధతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసేలా కేంద్రం నిర్ణయం ఉందని మండిపడ్డారు విపక్షాలు. విదేశాల నుంచి భారత్కు వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్షిప్ జారీ చేస్తుంది. కానీ దేశంలోనే పుట్టి పెరిగిన ఇండియన్స్ కు అలాంటి పౌరసత్వం ఏది ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన ప్రజల్లో తీవ్ర గందరగోళానికి, చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. పౌరసత్వంపై ప్రతిపక్షాలు కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఓటర్ ఐడి, ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి ఎందుకు? సామాన్య పౌరుడు ఏ పత్రాన్ని నమ్ముకోవాలి? చట్టపరమైన అవసరాల కోసమే కేంద్రం ప్రకటన చేసిందా? రైట్, ఇక ఈ పాస్పోర్ట్ ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కొలీగ్ హిమాబిందు న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు హిమాబిందు. థ్యాంక్ యూ శివాని. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ MEA ఇటీవల పాస్పోర్ట్ దివస్ కార్యక్రమం సందర్భంగా చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో అలాగే పెద్ద రాజకీయ చర్చకైతే దారితీసింది. ఇది చాలా వరకు కూడా అయోమయమైన పరిస్థితికి, గందరగోళమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చట్టం ఏం చెప్తోంది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఒకసారి మనం విశ్లేషిద్దాం. కేంద్ర ప్రభుత్వం మరి అదే విధంగా కూడా విదేశాంగ శాఖల వివరణ ప్రకారం పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్, అంటే ఒక ప్రయాణ పత్రం మాత్రమే. ఇది విదేశాలకి వెళ్ళడానికి గుర్తింపుగా ఉపయోగపడే ఒక పత్రమే కానీ ఇది భారత పౌరసత్వానికి చూపించే ఒక కంక్లూసివ్ ప్రూఫ్ కాదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. సో 1967 నాటి పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే భారతీయులకు కానీ అదే విధంగా విదేశీయులు ఎవరైనా కూడా శరణార్థులు ఇక్కడికి వస్తే కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ ని జారీ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారం దాని పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం ఖరారు చేయదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. 2013లో కూడా బాంబే హైకోర్టు ఇదే విషయానికి సంబంధించి కూడా తీర్పునిచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకి గుర్తు చేస్తుంది. ఈ విధంగా అంటే పాస్పోర్ట్ కి సంబంధించి కూడా ఇది సిటిజన్షిప్ గుర్తింపు కాదని చెప్పడంతో ముఖ్యంగా కూడా ఇప్పుడు శివసేన నేత ఆదిత్య ఠాక్రేతో పాటు కపిల్ సిబాల్, జావేద్ అఖ్తర్ లాంటి ప్రముఖులందరూ కూడా అసలు ఈ ప్రకటన చాలా వరకు కూడా తప్పుపడుతూ ఉన్నారు. పాస్పోర్ట్ పౌరసత్వ రుజువు కానప్పుడు దాన్ని జారీ చేసే ముందు ఎందుకు ఇన్ని వెరిఫికేషన్స్, ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు ప్రభుత్వ తనిఖీలు ఎందుకు? చాలా వరకు కూడా ఇప్పుడు అంతర్జాతీయ పాస్పోర్ట్ విలువ తగ్గిపోతుందంటూ కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. నిజమే కదా, పాస్పోర్ట్ కావాలి జారీ చేసినప్పుడు చాలా వరకు బర్త్ సర్టిఫికేట్, ప్రూఫ్, ఐడెంటిఫికేషన్ చాలా వరకు అన్ని కూడా పోలీసుల తనిఖీలు చాలా క్షుణ్ణంగా చేస్తారు. బట్ ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ కూడా ఒక సిటిజన్షిప్ కార్డు కాదంటూ అది ట్రావెల్ డాక్యుమెంట్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి కూడా అంటే ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా SAR ప్రక్రియ, అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కూడా SAR ప్రక్రియ అయితే జరుగుతోంది. బూత్ లెవెల్లో ఆఫీసర్లు, ఈ ఓటర్లందరూ కూడా దీనికి సంబంధించి కూడా వెరిఫై చేస్తున్నారు. అంటే ఈ సమయంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన అనేది చాలా వరకు కూడా ఒక గందరగోళమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే స్పష్టం చేస్తోంది, అంటే ఓటర్ల జాబితాకు పేరు నమోదు చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి అంటే మొత్తంగా కూడా 12 పత్రాలు ఏవైతే ఉంటాయి అందులో ఒకటి పాస్పోర్ట్ అని చెప్తోంది. బట్ అలాగే ఇందులో ఎటువంటి మార్పు అయితే లేదు. పాస్పోర్ట్ ఒక ఓటర్ నమోదు కోసం మనము దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ భారత సిటిజన్షిప్ ను మాత్రం గుర్తించే దానికి పాస్పోర్ట్ ఒక్కటే సరిపోదు అంటూ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే మరి పాస్పోర్ట్ కాదు, ఆధార్ కార్డు కూడా కాదు, పాన్ కార్డు కూడా కాదు, మరి భారతీయుడిని అని గుర్తింపు పొందడానికి భారతీయులకి సిటిజన్షిప్ ఉండే గుర్తింపు కార్డు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ గా ఇప్పుడు మారిపోయింది. పాస్పోర్ట్ పత్రానికి అంటే పౌరసత్వానికి తిరుగులేని రుజువు కానప్పుడు మరి సామాన్య
మానవుడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అంత కఠినమైన పోలీస్ వెరిఫికేషన్లు కానీ, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నారంటూ కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆధార్ కార్డ్ అనేది కేవలం ఒక రెసిడెంట్ అంటే గృహానికి ఉపయోగించే దానికి మాత్రమే ఉందంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. అలాగే ఆధార్ కార్డ్ ఈజ్ ఏ ప్రూఫ్, బట్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ నాట్ ఫర్ సిటిజన్షిప్ అంటూ కూడా అటు సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఏమైనా సంక్షేమ పథకాలు కావాలన్నా, ఇంటికి కావాలన్నా కొంత డిజిటలైజేషన్ గుర్తింపు కూడా ఆధార్ కార్డు అయితే గుర్తిస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు పాస్పోర్ట్ విషయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడంతో చాలా వరకు కూడా ఒక గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, మరి పాస్పోర్ట్ కూడా పౌరసత్వ సిటిజన్షిప్ కి మరి గుర్తింపు పొందాలంటే అసలు ఉండాల్సిన కార్డు ఏంటి, భారతీయుడు నిరూపించుకోవడానికి ఉండాల్సిన అధికార పత్రం ఏంటి అంటూ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్న పరిస్థితి. మాట్లాడతాము, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. జీవీఆర్ శాస్త్రి గారు, అసలు గుర్తింపు పత్రానికి, సిటిజన్షిప్ కు, పౌరసత్వ పత్రానికి, అదే విధంగా సిటిజన్షిప్ ప్రూఫ్ కి ఉండాల్సిన డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఎందుకు దీనికి సంబంధించి కూడా ఇంత గందరగోళం ఏర్పడింది? సో మాట్లాడదాం. నమస్తే అండి శాస్త్రి గారు. నమస్తే. ఎస్ సార్, పాస్పోర్ట్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఇప్పుడు ఒక అడ్వైజరీ జారీ చేస్తోంది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు కాదు అంటూ గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పిన, ప్రభుత్వం చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా భారతీయుడి సిటిజన్షిప్ గుర్తించడానికి ఆమోదమైన పత్రం కాదంటూ కూడా ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సో భారతీయులను గుర్తింపు పొందడానికి అసలు ఏంటి రుజువైన పత్రం అంటే మనకే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది పరిస్థితి. అమ్మా, మీకు డౌట్ రావడం కాదు, నిజం. అది 1951 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం అది ట్రావెల్ డాక్యుమెంట్, అదేం సిటిజన్షిప్ కాదు. మన భారతదేశం ఎప్పుడు సిటిజన్షిప్ కార్డు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వదు. సిటిజన్షిప్ కార్డు అనేది ఏమి లేదు. దీనికి పూర్తి బాధ్యత ఎవరైనా వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలి, కాంగ్రెస్ పార్టీ వహించాలి. 1961 పాస్పోర్ట్ యాక్ట్ రాసినప్పుడు వాళ్ళు ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ మేర్లీ ట్రావెల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ది కన్క్లూజివ్ ఆఫ్ సిటిజన్షిప్ అని వాళ్ళు రాశారు. అది యాక్ట్ 1960 కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడానికి ఏం పెద్ద ఏం గొప్పదనం లేదు. అది యాక్ట్ ఉంది. అది ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్. ఎందుకు వెరిఫై చేస్తారంటే ఆ ట్రావెల్ డాక్యుమెంట్ ప్రైమరీ డాక్యుమెంట్ కాబట్టి ఇతర దేశాలన్నీ సిటిజన్షిప్ గా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు అది ఈ ఇండియన్ సిటిజన్ ఈ ట్రావెల్ డాక్యుమెంట్ మీద వచ్చాడు, అంతేగాని సిటిజన్షిప్ గా మాత్రం లేదు. సిటిజన్షిప్ గా మీకు బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ లో కానీ మున్సిపాలిటీ కానీ ఇచ్చేది, డెత్ సర్టిఫికేట్ అంటే మున్సిపాలిటీది ఇచ్చేది, అంతే తప్పి ఒక సిటిజన్షిప్ కార్డ్ ఏంటి మాత్రం కాదు. ఈవెన్ ఆధార్ అనేది ఇట్ ఈస్ a document to prove certain facilities to be given citizen. It is not a NRC చేయాలి, నేషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఉండాలి, NRC ఉండాలి. అది అస్సాం గవర్నమెంట్, మన భారతదేశంలో అస్సాం ఒకటే మొదలుపెట్టింది NRC, నేషనల్ రిజిస్టర్ ఆఫ్. ఆ NRC లో కనుక రిజిస్టర్ అయ్యి అందులో రావాలి. సో ఇట్ ఇస్ ఇంటికి మాట అన్నారంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ NRC. NRCని ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఇది ఇలా చేయడం, ఇలా ఏంటంటే వీళ్ళు స్ట్రీమ్ లైన్ చేయలేదు. 140 crores పాపులేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకంగా చేయడం కూడా వాళ్ళకి మొదలు మోకాల్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇలా కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంటిగ్రేట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయాలి. పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంది, మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్ ఉంది, డెత్ సర్టిఫికెట్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి దిక్కుమల్లి. ఇప్పుడు మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళీ పాన్ కార్డ్, సొసైటీ కానీ ట్రస్ట్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెడితే వాళ్ళు పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ అన్ని డాక్యుమెంట్లు పెట్టమని అంటే ఏంటంటే డూప్లికేట్. ఏ చట్టంతో ఎక్కడ కలిసి లేకుండా చేసిన దిక్కుమాలి అంటే మైండ్ లేవు, మెదడు లేక, రాజకీయ నాయకత్వానికి అసలు దిక్కు లేక, వీళ్ళు చదువుకోలేక, మనుషులందరినీ వీళ్ళకున్న నాలెడ్జ్ని మన మీద పెట్టేద్దాం, వీళ్ళు చేయలేకపోతే వదిలేయాలి. అంతేగాని ఆ కాంగ్రెస్ 1961లో దిక్కుమాలితనం చేశారు. అసలు మీరు సిటిజన్షిప్ యాక్ట్ అనేది తీసుకున్నప్పుడు సిటిజన్షిప్ ఇవ్వాల్సింది. అందుకే కదా ఆ యాక్ట్ లేదని అర్థం చేసుకుని
బంగ్లాదేశీలు అందరూ ఇక్కడ దిగిపోయారు. ఇప్పుడు ఆ యాక్ట్ వీళ్ళు తీసుకురావడం కరెక్ట్, ఎందుకంటే ఎన్ఆర్సీ అన్నది కంపల్సరీ నేషనల్ రిజిస్టర్ మీకు ఎక్కడికి వెళ్ళినా మీరు బయట దేశాల్లో మనం లీగల్ కేసు ఫైట్ చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. మన సిటిజన్షిప్ నే మనం ప్రూవ్ చేసుకోలేనప్పుడు, ఇది మేర్లీ ట్రావెల్ డాక్యుమెంట్ అయినప్పుడు, మనం సిటిజన్షిప్ అయినప్పుడు మనం వర్తించదు అక్కడ. మన ఇండియన్ తరపున మనం అక్కడ ఇచ్చేసుకోవడానికి ఉండదు. అది పెద్ద ఇబ్బంది అయిపోతుంది, టెక్నికల్ ఇష్యూ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి సిటిజన్షిప్ పొందడానికి గుర్తింపు కార్డ్ అంటే మరి ఏమంటారు సార్? ఇప్పుడు పాన్ కార్డ్ కాదంటున్నారు, ఆధార్ కార్డ్ కాదంటున్నారు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అంటున్నారు. మొహమాటం లేకుండా ఏమీ లేదు. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసుకున్న నేషనల్ సర్టిఫికేట్ సిటిజన్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది చేసుకుని అందులో రిజిస్టర్ అయ్యి ఆ డాక్యుమెంట్ అందరికి సోషల్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఇచ్చి, సోషల్ సెక్యూరిటీ కార్డ్ అంటే ఇండియన్ సిటిజన్స్ కి ఈ సెక్యూరిటీ కార్డు, ఇతను బర్త్ నుంచి డెత్ దాకా ఇతను విధి విధానాలు ఇవి, ఇతను ఫ్యామిలీ మెంబర్షిప్ ఇది, ఇతను ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవి, ఫాదర్ ఎవరు ఈయన, మదర్ ఈయన, ఆవిడ, ఇదంతా పెద్ద డేటా డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ మనకేం లేదు. కాదేంటట అంచున ఎవడ పడితే ఆడు దిక్కుమన్నాడు, ఆడి మొదటి మోకాల్లో పెట్టుకుని ఎవడికి కావాలంటే వాడు ఒకసారి రేషన్ కార్డు అంటాడు, ఒకసారి ఆధార్ కార్డు అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు. అసలు మాట్లాడలేదు, అసలు అవసరమైతే మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫారెన్ మినిస్టర్ జైశంకర్ చెప్పాడా, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పిందని కాదు, 1961 యాక్ట్ లో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్ లో చట్టం చేసింది మీరే కదా 1961లో. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ట్రావెల్ డాక్యుమెంట్ కదా ఇది. మీకు నేను తెలుగులో రాసి పంపించాను ఏ దేశం ఏముంటుందో. కెనడా గవర్నమెంట్ ఏముంటుంది, వాళ్ళ పాస్పోర్ట్ ఈజ్ సిటిజన్షిప్ కార్డు, సిటిజన్షిప్ ఐడెంటిటీ అంటుంది. అంటే శాస్త్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి పాత చట్టం ఏదో 1961 లో చేసిన అంటే సాంకేతిక అంశాలు అప్పటికి ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది? ఏదైనా దీనికి సంబంధించి కూడా ఏమైనా ఇప్పుడు ఏదైనా వ్యూహం ఉండకపోవచ్చా? ఏదో అకస్మాత్తుగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందంటారు? ఆ వ్యూహం చాలా స్పష్టంగా చెప్తున్నాను. బంగ్లాదేశీకి చాలా మంది కోట్ల మంది ఉన్నారు, 1.5-2 కోట్ల మంది వచ్చేసారు మన దేశంలోకి. వాళ్ళు ఇవన్నీ సంపాదించేశారు, ఆధార్ కార్డు సంపాదించారు, పాన్ కార్డు సంపాదించేశారు, ఏది కావాలంటే అది ఇచ్చేసింది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. దాంట్లో పెట్టుకుని అసలు ఇండియన్ సిటిజన్స్ ఎవరు అని మనం కనుక ఫిల్టర్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ గా ఇది టైం ఎన్ఆర్సీ చేసి తీరాలి. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అనేది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది జరిగి తీరాలి. ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నేషనల్ ఎన్ఆర్సీ నెంబర్ ఇవ్వాలి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇవ్వాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఏ సహకారం ఉంటే అది కాదు, అంతా ఇంటిగ్రేట్ అవ్వాలి. వన్ నేషన్ వన్ కార్డ్ రావాలి. అది ఎప్పుడో చేయాలి. 12 ఏళ్ళు వీళ్ళు బీజేపీ వాళ్ళు చేయలేదా, బీజేపీ వాళ్ళు ఇదంటే కానీ వాళ్ళేం కొత్త నిర్వచనాలు ప్రవచనాలు ఏం చెప్పలేదు. ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు గత ఒక 40 ఏళ్ల వెనక్కి వెళితే మనకి డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ కూడా లభ్యం అవుతాయి అంటారు. ప్రాక్టికల్ గా కూడా అది ఇప్పుడు కార్యాచరణలో సరే ఆలోచన మంచిదే, బట్ అది ఇప్పుడు ఎంత వరకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అంటారు? అంటే నేను అందుకే బీజేపీ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసింది దేనికంటే, మరి బాబులారా మీరు చేసిన తప్పు, ఎందుకంటే మీరు ఇంటిగ్రేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రికార్డ్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయాలి. లైసెన్స్ దగ్గర నుంచి, పాస్పోర్ట్ దగ్గర నుంచి, ఆధార్ కార్డు దగ్గర నుంచి, రేషన్ కార్డు దగ్గర నుంచి, మీ వాళ్ళ టైటిల్ ల్యాండ్ డీడ్స్ దగ్గర నుంచి, హౌస్ డాక్యుమెంట్స్ దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ ఇంటిగ్రేట్ అవ్వాలి. పాన్ కార్డు దగ్గర నుంచి ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళ నేషనాలిటీని ప్రూవ్ చేసేటట్టుగా చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ఎన్ఆర్సీ చేయాలి. అని మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం వేసుకున్నట్టుగా కాకుండా, ఎందుకంటే జనాభా లెక్కలు అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఎన్ఆర్సీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సౌలభ్యంగా చేయాలి, సౌకర్యాత్మకంగా సౌలభ్యంగా ప్రజలకి పెద్దగా పెయిన్ తెలియకుండా అది కన్వర్షన్ అంటారు. దాన్ని ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ డిఫరెన్స్ ఇందులో 85% వెళ్ళిపోతుంది. 85% ఉన్న బేసిస్ లోనే అందరికి ఎన్ఆర్సీలోకి వెళ్ళిపోతారు. ఇంకేంటంటే 15-20% దగ్గర స్క్రూటినీ వస్తుంది. ఆ 15-20% ప్రజల దగ్గర స్క్రూటినీకి ఏంటంటే పూర్తి మెకానిజం రాసుకోవాలి. మన వాళ్ళు పెద్దవాళ్ళకి మెదడులో మోకాళ్ళు ఉన్నాయో తెలియదు, మేకాళ్ళలో మెదడు పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ
అసలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు కానీ మనకి నేను అనేది ఏంటంటే మీరు కొత్తగా ప్లాన్ చేయండి. పాన్ కార్డ్ ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది, బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది, రేషన్ కార్డ్ ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతాయి. ఇందులో బినామీలు అందరూ బయటకు వచ్చేస్తారు. మొత్తం ఇది బినామీని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చే ప్లాన్ అమ్మా ఇది. నరేంద్ర మోడీ గారు మామూలు కాదు, ఇది దీన్ని తీసుకురావడానికి కోసం తీసుకొచ్చిన ప్లాన్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే బినామీలు అందరూ ఇప్పుడు ఈ పార్టీల తరఫున బినామీలు విపరీతంగా ఆస్తులన్నీ సంపాదించిన బినామీలు ఉన్నారు చూసా, ఈ బినామీలు అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు. మా కాదంటారా అక్రమాస్తులు బినామీలు కలిగిన వాళ్ళందరినీ కూడా ఏరివేతకి సరే మంచి ఇవన్నీ వాటికి ఒక కరెక్ట్ గా వ్యూహంతో అమలు చేశారు, అమలు చేయబోతున్నారు. ఈ కొత్తగా ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ బాగుంది. బట్ ఒకవైపు విదేశాంగ శాఖ పాస్పోర్ట్ ఏమో సరిపోదు అంటుంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఐడి కోసం మాత్రం ఒక పాస్పోర్ట్ వాడుకోవచ్చు అని, మన ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి పాస్పోర్ట్ వాడుకోవచ్చు అని అంటున్నారు. బట్ ఇవంతా కూడా సామాన్య ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాదా? ఎలక్షన్ కమిషన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎన్ఆర్సీ లేదని బాధపడతారు వాళ్ళు. ఈ 5-6 డాక్యుమెంట్లు ఏది తీసుకొచ్చినా మీరు ఓటు ఇచ్చని మనకు ఆప్షన్ ఇస్తున్నారు. అంతే తప్పితే మీరు ఇదే తీసుకురండి అని చెప్పాలి వాళ్ళు. వాళ్ళకి అది చెప్పే అధికారం ఉంది. ఈ డాక్యుమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఎన్ఆర్సీలో ఈ కార్డు తీసుకురండి, ఇదే కార్డే చెల్లుతుంది, ఇంకేది చెల్లదని చెప్పానండి. చెప్పలేరు వాళ్ళు. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది లేదని. ఎలక్షన్ కమిషన్ తెలుసు ఈ విషయం. ఎలక్షన్ కమిషన్ కి తెలుసు, అందుకే ఆప్షన్ ఇచ్చింది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి పట్టండి, ఈ డాక్యుమెంట్లు ఏదో ఒకటి పట్టండి, ఆధార్ కార్డు ఏదో ఒకటి పట్టండి, పట్టుకొచ్చి మీ ఓటు వేయండి అంటుంది. అదే ఏదో ఒకటి పట్టరావడం ఏంటి? ఓటు వేయాలంటే సిటిజన్షిప్ సర్టిఫికేట్ కదా, నేషనల్ రిజిస్టర్ సిటిజన్షిప్ ఉండాలి కదా. ఆ సిటిజన్షిప్ రోల్స్ మీ రోల్స్ తో టాలీ అవ్వాలి కదా. అవేం లేకుండా అంటే ఆ ఆప్షన్ ఇచ్చారంటే అక్కడే తేడా కొట్టింది. అంటే వీళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరికనే మాట అనలేదమ్మా. వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కొంతమందిని ఫెసిలిటేట్ చేయడం కోసం కావాలని ఇండియా 140 కోట్ల మంది దాకా తీసుకొచ్చేసి 55 కోట్ల 60 కోట్ల మందితో స్టార్ట్ అయ్యవలసింది 140 కోట్ల మంది దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి చేయాలి. ఎస్, నువ్వు చెప్పేది కరెక్టే. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎంతమందికి ఇబ్బంది అయిపోతుందో ఇది, చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇందులో డౌట్ లేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసేది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం. ఈ కష్టం 80%. నేను చెప్పేది ఏంటంటే నేను బీజేపీ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మీరు ఇంటిగ్రేట్ చేయండి. మొత్తం కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ ఫార్ములా కానీ మెకానిజం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టాలీ చేస్తూ వెరిఫై చేస్తూ ఇయర్ బై ఇయర్ వెరిఫై చేస్తూ అవన్నిటికీ ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ అనుసంధానిస్తూ అవి చేసుకుంటే మీకు ఏమైనా ఉపయోగం. అయితే వీళ్ళు అనుకున్నది కూడా తీర్చుకోలేదు. అవును శాస్త్రి గారు, రేపు అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఎస్ఈఆర్ ప్రక్రియ కూడా చేపట్టబోతున్నారు. రాష్ట్రాల పరిధిగా కూడా రేపు తెలంగాణలో ఎక్కడ ఏ స్టేట్ లో అయినా కూడా ఇప్పుడు చేయబోతున్నారు. బట్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఈ బిఎల్ఓసి వీళ్ళందరూ వెళ్తారు కదా. సో వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కాదా? ఇప్పుడు ఏది ఒక ప్రామాణికంగా తీసుకోవాలి, సిటిజన్షిప్ గుర్తించుకోవాలి? మీరు ఎన్ఆర్సీ వేరు, మన సిటిజన్షిప్ వేరు, ఎలక్టోరల్ రోల్స్ వేరు. ఎలక్టోరల్ రోల్స్ లో ఉన్న వాళ్ళందరూ సిటిజన్లుగా ఎక్కడ ఆధారం లేదు. ఎందుకంటే దానికి బేస్ ఏంటంటే సిటిజన్షిప్ కార్డ్ మన ఇండియాలో లేదు. అందుకే ఎలక్షన్ కమిషన్ మీకు ఏం చెప్తుంది, ఈ 8 డాక్యుమెంట్లు 6 డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి తీసుకురండి అంటాం. ఆ సిటిజన్షిప్ కార్డ్ అనేది లేదు అమ్మా, అది గుర్తుపెట్టుకో. అది సిటిజన్షిప్ రోల్స్ ఉంటే కనుక ఆ రోల్స్ ఇంక ఎలక్షన్ కమిషన్ రోల్స్ అవసరం లేదు, ఎలక్టోరల్ రోల్స్ అవసరం లే, సిటిజన్షిప్ రోల్స్ లోనే వెళ్ళిపోతుంది. అది వాళ్ళు దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ దాట్. దాన్నే ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతారు. ఏ రోజుకి ఆ రోజు సర్రంగా ఎందుకు నిర్వహించాలి అవసరం లేదు కదా. మీ సిటిజన్షిప్ యాక్ట్ ఉండి సిటిజన్షిప్ లో మీకు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రాపర్ గా ఉంటుంటే అయిపోయేది. ఇన్ని డాక్యుమెంట్ ఉండేది కదా. పాన్ కార్డు వేరు, ఆధార్ కార్డు వేరు, పాస్పోర్ట్ వేరు, ఇన్ని డాక్యుమెంట్లు కూడా కావాలి దిక్కుమల్. ఒక పాస్పోర్ట్ చేయాలి కదా. ఒక పాస్పోర్ట్ అంటే సిటిజన్షిప్, అది ఏం ఉండదు అక్కడ. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది అంతే, దట్స్ ఆల్. అదే కదా, ఆ రకంగా మనం కూడా వెళ్ళాలి. ఆ రకంగా ఉంటేనే కరెక్ట్, అదే జరగాలి. దాని మీద మూడు అడ్వాంటేజెస్. అక్రమాస్తులు అన్ని బయటకు వచ్చేస్తాయి, బినామీలు అందరూ బయటకు వస్తారు, అక్రమ వలసదారులు అందరూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళు పాకిస్తాన్ అయినా ఇండియా అయినా ఎక్కడ శ్రీలంక చాలా మంది ఉన్నారు. ఒక కంట్రీ అండి 90 మంది ఉన్నారు. మనకి బంగ్లాదేశ్ ఒకటే కాదు, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు.
అదే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 మంది ఉన్నారు. సో వీ హ్యావ్ టు కేర్ఫుల్. ఎంతమంది మన Yes. పాపులేషన్ కరెక్ట్ గా 140 కోట్ల లేదా ఎన్ని కోట్లు, అది కూడా డౌటే. అది కూడా డౌటే. ఎంతమంది ఎన్ని కోట్ల మంది వీళ్ళు వచ్చి కలిసిపోయారో తెలియదు మనకు. సో ఇవన్నీ మనం చేయవలసిన విధానాలు చాలా ఉన్నాయి. ఈవెన్ శ్రీలంక కర్ణాటకలు ఎంతో మంది వచ్చారు ఆ తమిళ ఎల్టీటీఈ టైంలో. వాళ్ళందరూ వెనకాల సరే, ఇప్పుడు ఇండియా డిజిటల్ వన్ నేషన్ వన్ ఐడెంటిఫికేషన్ మొత్తంగా రూపాంతరం చెందుతున్న టైంలో ఇలాంటి విషయంలో ఇప్పుడు ఈ పౌరసత్వానికి సంబంధించి సిటిజన్షిప్ సంబంధించి కూడా ఇప్పుడు గందరగోళం క్రియేట్ అవ్వడం, అది ప్రగతికి ఒక సంకేతంగా మనం చూడాలా? ఎట్లా మరి దాన్ని మనం గందరగోళంలో ఉన్నాం. ఈ గందరగోళంలో ఈ కష్టాన్ని అనుభవించి మనం గందరగోళం నుంచి వన్స్ ఫర్ ఆల్ వచ్చే జనరేషన్స్ కోసమైనా వన్స్ ఫర్ ఆల్ మనం బయటకు వచ్చేయాలి. ఇది కరెక్ట్. ఇది చేసుకు తీరాలి మనం. సిటిజన్షిప్ కార్డ్ అంటే ఇప్పుడు నువ్వు అడిగావు కదా, సిటిజన్షిప్ కార్డ్ మనకి 10th క్లాస్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, మున్సిపాలిటీ సర్టిఫికెట్, ఏదని ఏది కాదు, ఏది కాదు. ఎందుకంటే మీరు బయటికి వెళ్తే మీరు వియత్నాంలో కేసు మన మీద ఇక గుర్తింపు పత్రానికి ఐడెంటిఫికేషన్ కార్డుకి అదేవిధంగా పౌరసత్వ రుజువుకి సిటిజన్షిప్ కి మధ్య డెఫినెట్ గా కూడా ఒక స్పష్టమైన తేడా ఉండాలి అంటున్నారు. సో మనకైతే ఇప్పటి వరకు కూడా సిటిజన్షిప్ కి సంబంధించి ఎటువంటి కార్డు ధృవీకరణ పత్రం అయితే లేదు. సో పాన్ కార్డు కాదు, ఆధార్ కార్డు కాదు, ఇప్పుడు పాస్పోర్ట్ ట్రావెల్ కి సంబంధించి కూడా ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అంటూ కూడా కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో కూడా రైట్ శాస్త్రి గారు, సో ఫైనల్ గా అంటే పౌరసత్వ రుజువుకి సంబంధించి సిటిజన్షిప్ కి సంబంధించి అలాగే ఐడెంటిఫికేషన్ కార్డు స్పష్టంగా కూడా ఒక క్లారిటీగా రావాలంటే ఇప్పుడున్న చాలా వరకు కూడా ఓకే మార్పు మంచిదే, తీసుకురావడం మంచిదే, కానీ ఇన్న సిచ్యువేషన్స్ లో ఎంత వరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఉంటుందంట. 2026లో చేయడం అనేది శుద్ధ బూతు, కరెక్ట్ కాదు. గవర్నమెంట్ నేను సపోర్ట్ చేయను. మనకి చాలా ఖర్చుతో కూడిన పని, చాలా టెక్నికాలిటీతో కూడిన పని. దీనికోసం ఒక వ్యవస్థని క్రియేట్ చేయాలి, ఒక మినిస్ట్రీని క్రియేట్ చేయాలి. 27 రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీలో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి మ్యాన్ పవర్ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ క్లియర్ చేయాలి. ఏమేమి ఇంటిగ్రేట్ అవుతాయో చెప్పాలి. దీని ఈ బేస్ ఇయర్ చెప్పాలి. 1961, 1950, 1947 లో స్టోరీయా, అక్కడి నుంచి బేస్ ఇయర్ నుంచి తీసుకురావాలి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి వెరిఫికేషన్ రావాలి. మొత్తం ప్రతి చోట వాళ్ళ ఆస్తులు, బినామీ ఆస్తులు అన్ని తెలిసిపోవాలి. ఇది ఈ ఎక్సర్సైజ్ 2029-30 మధ్యలో జరిగితే బెటర్. దీనికి చాలా ఖర్చుతో కూడిన పని. నా ఉద్దేశం ప్రకారం అయితే 2-3 లక్షల కోట్లు ఖర్చు, ఇంత ఈజీగా అయ్యేది కాదు. సో ఇట్ ఈస్ a very expensive affair, economical affair. Right now India is passing through tough economical situation. ఈ టైంలో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శాస్త్రి గారు, మీ విలువైన విశ్లేషణ అందించినందుకు. రైట్, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.